ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాము. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ గృహంలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి సమయం ఇచ్చిన ప్రియ సహోదరులు ప్రభుదాస్ గారికి కూడా నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి అలాగే ఈ కొడుకుని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు మరి సహోదరులు నాగరాజు గారికి, వారి కుటుంబానికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి సమయంలో మనం చదివిన లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు మనలను రక్షించి ఆయన మన ద్వారా ఏ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడో మనం వాటిని గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుడు మన ద్వారా ఆయన ఏ కార్యాన్ని చేయాలనుకుంటున్నాడంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే ప్రజలుగా మనం ఉండాలి. అనగా దేవుని గుణాతిశయములను మనం ప్రచురించాలి. ఆయన గుణాతిశయాల్ని మనం ఎలా ప్రచురించాలి? ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడో అది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పై వచనాల్లో ఆయన అంటున్నాడు, 5వ వచనంలో, క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఈ చివరి కాలంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా, ఈ వర్తమానం ద్వారా మనల్ని ఏం చేయటానికి ఆయన మనల్ని ఎంచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించే వ్యక్తులుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు యేసు క్రీస్తుని మనం అంగీకరిస్తున్నామంటే, యేసు క్రీస్తుని మనం అంగీకరించి మనం రక్షణ పొందాము అంటే అది కేవలం ఈ లోకంలో జరిగేటువంటి తాత్కాలికమైన ప్రయోజనాలు పొందుకోవటానికి మాత్రం కాదు. అయితే నిత్యంగా యేసు ప్రభు సెలవిచ్చారు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమని మీరు కలవరపడకుడి, ఏమి ధరించుదుమని మీరు కలవరపడకండి. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడంటే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు. కాబట్టి మానవుని యొక్క జీవితమును దేవుడు ఎందుకొరకు ఏర్పరిచాడు అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు, మానవుని యొక్క జీవితాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడంటే, ఆ మానవుని జీవితం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అనే దాన్ని ప్రదర్శించటమే మానవుడి యొక్క కార్యమై ఉన్నది. అయితే మొదటి మానవుడు పాపాన్ని బట్టి ఆ కార్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ప్రచురించే విధానంలో ఆయన తప్పిపోయాడు. అప్పటి నుంచి మానవుడు పాపంలో పతనమైపోయాడు.
దేవునికి దూరంగా ఉన్నాడు. మానవుని యొక్క జీవితం అనేది చివరికి ఎలా తయారైందంటే, మరి ఆ మానవుని యొక్క జీవితం అనేది దేవునికి దూరంగా ఉన్నప్పుడు అది చీకటిని చూపించే రీతిగా ఉన్నది. మానవ జీవితం అనేది విలువలేని దానిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడంటే మనలను ఆయనతో సమాధాన పరుచుకోవటానికి ఆయనే మానవుడిగా దిగివచ్చాడు. ఆయనే యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. మనము చేసిన పాపము నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము. ఆయన మన బదులుగా మరణించాడు కాబట్టి ఆయనలో మనం జీవించడం మొదలు పెట్టాము. కాబట్టి ఇప్పుడు ఈ రోజు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, మనల్ని పరిశుద్ధులైన యాజకులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ వలన సమస్త జనులు ఆశీర్వదించబడతారు అన్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు ఒక కుమారుడిని ఇస్తున్నాడు. ఆ కుమారుడు ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారు. అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవునికి ప్రతినిధిగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు రక్షించబడటం అనేది మనకేదో ఒక మేలు జరిగే దాన్ని ఏమంటారంటే ఒక సూచన కొరకు కాదు. ఈరోజు చాలా మంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లోకంలో ఇలా ఇది పెట్టుకోండి మీకు శుభం కలుగుద్ది, మీకు మీరు చేసే పనులన్నిటికీ మీకు మేలు కలుగుద్ది అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి మేలు కలగటానికి వాళ్ళు ఏదో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మటం అనేది అలా ఒక శుభ సూచకం కాదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనే సంపూర్ణమైన గ్రహింపులోనికి మనం రావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, చీకట్లో నుండి ఆయన మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఈరోజు ఒకప్పుడు మనం అంధకారంలో ఉన్నాం, మనం సాతానుడి యొక్క ప్రభావం క్రింద ఉన్నాం, దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నాం, దేవుని ప్రేమ అంటే ఏంటో ఎరగని వారిగా ఉన్నాం, మానవుడు ఒకడినొకడు హింసించుకునే సమయంలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఆయనే మానవుడిగా మన మధ్యకి దిగొచ్చి మన మధ్య జీవిస్తూ నిజమైన ఆ దేవుని ప్రేమ ఏమై ఉన్నదో ఆయన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆయన మనల్ని బయలుపరచడం ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆ విశ్వాసం ఉంచిన వారు ఏమయ్యారంటే, ఆ అంధకార సంబంధమైన రాజ్యము నుండి వెలుగు రాజ్యములోనికి మనం మార్పు చెంది ఉన్నాము. కాబట్టి ఆ వెలుగు రాజ్యములోనికి మనం వచ్చాం. కాబట్టి ఆ వెలుగు రాజ్యములోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన గుణాతిశయాలను ఎలా ప్రచురించాలి? ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, రాజులైన యాజక సమూహంగా ఆయన మనం పిలిచి ఉన్నాడు. నిజానికి దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదంటే, ఇశ్రాయేలు జనాంగం అంతయు కూడా యాజకులుగా రాజులుగా వారు ఉండవలసిన వారై ఉన్నారు. దేశమంతా రాజులే. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ రాజ్యంలోనైనా రాజు ఉంటాడు, పరిపాలన చేసి ప్రజలు ఉంటారు, పాలితులు ఉంటారు. కానీ ఒక దేశం మొత్తం రాజులు ఉండటం ఎక్కడ జరగదు. ప్రపంచంలో అది మీ ఊహకు అందదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతయు రాజులుగా ఉండాలి, వాళ్ళు యాజకులుగా ఉండాలి. అయితే వారు ఎప్పుడైతే విగ్రహారాధన చేసి ఆ యొక్క ప్రవక్త యొక్క వర్తమానాన్ని వారు వెనక వాళ్ళు విగ్రహారాధన చేశారో, వారు ఏం చేశారంటే దేశం అంతటికి, ప్రపంచం అంతటికి ఒక వెలుగునిచ్చే అవకాశాన్ని వారు కోల్పోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ 12 గోత్రీకులు యాజకులుగా ఉండే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి వారిలో లేవి గోత్రాన్ని ఆయన ఎన్నుకొని వారిని ఇశ్రాయేలులకు యాజకుడుగా దేవుడు నియమించాడు. అయితే దేవుడే రాజుగా ఉన్నాడు వాళ్ళకి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది కాలం తర్వాత సౌలు కాలంలో వాళ్ళు ఏం చేశారంటే, మాకు కూడా లోకం వల్లే లోకానికి ఉన్నట్లుగా లోక సాంప్రదాయం ప్రకారంగా మేము కూడా ఒక రాజును కలిగి ఉండాలన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు ప్రవక్త సమూయేలుతో,
వారు నిన్ను కాదు త్రోసివేసింది, వారు నన్ను త్రోసివేశారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రక్షించబడే ప్రతి వ్యక్తి మొదటగా తను ఏమై ఉన్నాడో, తన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం గ్రహించాలి. ఈ కాలం యొక్క వర్తమానం, దేవుడు ఎందుకు ఈ వర్తమానాన్ని పంపించాడు అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఈ వర్తమానాన్ని దేవుడు పంపించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణ వాక్యం దగ్గరికి మానవుణ్ణి తిరిగి తీసుకురావటానికి. ఎందుకు దేవుడు ఏలియాను పంపించాడు? ఎందుకు ఏలియాను పంపించాడంటే, ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలులందరికీ దేవుడు ఏ వాక్యాన్ని అయితే ప్రకటించాడో, ఏ కట్టడనైతే వారికి అనుగ్రహించాడో, ఆ వాక్యాన్ని ఇశ్రాయేలీలు మరిచిపోవటం ప్రారంభించారు. వారు లోకం వైపుకి తిరగటం ప్రారంభించారు. ఏలియా వర్తమానాన్ని దేవుడు పంపించింది అన్ని జనుల దగ్గరికి కాదు, క్రైస్తవుల దగ్గరికే. ఎందుకు క్రైస్తవుల దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడంటే, మరి చూడండి, ఏలియా ప్రవక్తను మనం గమనించినప్పుడు ఏలియా వచ్చి ఒక దేశంలో నిలబడానంటున్నాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడవలాడుదు. యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయల్ని ఆరాధించండి అని చెప్పాడు. ఆయన ఆ ప్రసంగం ఎక్కడ చేశాడు తెలుసా? ఆ ప్రసంగాన్ని ఎక్కడ చేశాడంటే సంఘంలో చేశాడు. ఆమేన్. ఎక్కడ చేశాడండి ఆయన? సంఘంలో చేశాడు. అసలు ఆ ప్రసంగం అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని ప్రజలై ఉన్నారు. ఇశ్రాయేల్ అందరినీ దేవుడు విమోచించాడు. దేవుడు వారికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే, నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అన్నాడు. అయితే వారు నిజానికి నెమ్మదిగా ఆ సర్వ సత్యము నుండి, అంటే మోషే ఏ వాక్యమునైతే వారికి బోధించాడో, మోషే ద్వారా దేవుడు ఏ వర్తమానాన్ని అయితే వారికి ఇచ్చారో, వాటి నుండి వారు ఏదో ఒక కారణం చేత నెమ్మదిగా సత్యానికి వారు దూరం అయిపోయి, దేవుడు తను యాజకులుగా నియమించుకున్న ఆ దేశములో విగ్రహారాధనకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. అందునిమిత్తమే దేవుడు ఏలియాని పంపాడు. ఏలియా వచ్చి యెహోవాయే దేవుడని ఎవరికి నిరూపించాడు? ఆయన దేవుని ప్రజలకు నిరూపించాడు. ఆయన ఫిలిష్తీన్ దగ్గరకో, కానానీయుల దగ్గరకో, మరేదో విగ్రహారాధన దేశానికి వెళ్ళిపోయి మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప నిరూపించట్లేదు. ఆయన ఇశ్రాయేలీల మధ్య, అరే బాబు, మీరు నమ్మే దేవుడు ఎవరో మీరు క్లియర్గా తెలుసుకోండి, ఎవరు నిజమో మీరు తెలుసుకోండి అని చెప్పి వారికి బోధించి అక్కడ యెహోవాయే దేవుడని వారి ఎదుట ఆయన నిరూపించాడు. ఈ చివరి కాలంలో దేవుడు మరలా ఏలియాని పంపడానికి గల కారణం ఏంటి? మలాకీ గ్రంథం చెప్పుచున్నది, నేను వచ్చి మరలా దేశమును శపించకుండానట్లు నేను ప్రవక్త ఏలియాని మీ వద్దకు పంపుదును. అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును త్రిప్పును. ఎందుకనగా ఆ ఏలియా రాకపోతే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే వాక్య విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈరోజు ప్రజలు అనుకుంటున్నట్లుగా ఈ వర్తమానం అనేది ఒక మనిషి గురించి మాట్లాడేది కాదు. ఈ వర్తమానం అనేది దేని గురించి మాట్లాడుతుందంటే, వాక్యములో ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి మాత్రమే ఈ వర్తమానం వచ్చి ఉన్నది. ఎందుకనగా ఈ వర్తమానంలోనే, ఈ క్రైస్తవ్యంలోనే యేసు ప్రభుని విశ్వసిస్తూనే సరైన గ్రహింపు లేకుండా, దేవుని గూర్చిన గ్రహింపు లేకుండా, వారిని గూర్చిన గ్రహింపు వారు లేకుండా, వారి యొక్క భక్తి ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం ఎక్కువైపోయింది. ఈరోజు కన్నా మీరు చూస్తూ ఉంటే ఆ త్రిత్వాన్ని నమ్మే వారిలో కూడా వారికి సరైన అవగాహన వారికి లేక, వారే ఆ విషయంలో ఒక ఏకాభిప్రాయంలోనికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు వెలుగును త్రోసివేసావంటే చీకట్లో నువ్వు తడబడతావు. నువ్వు సత్యాన్ని నువ్వు తోసివేసిన తర్వాత నువ్వు అసత్యంలో నువ్వు ఎటువైపుకి నీ మనసు వెళుతుందో, నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసుకుంటే వెళ్తావో దాన్ని వివరించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలం యొక్క వర్తమానాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరం కూడా మొదటగా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా యేసు క్రీస్తుని రక్షించిన తర్వాత నీ ద్వారా ప్రతి వ్యక్తి ద్వారా ఆయన చేయాలనుకున్న విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి ఒక యాజకుడై ఉన్నాడు, ప్రతి విశ్వాసి ఒక రాజు అయి ఉన్నాడు.
మనము రాజులైన యాజక సమూహం. రాజుల మనమంతా రాజుల బ్యాచ్ అన్నమాట, లేకపోతే యాజకుల యొక్క సమూహం. అది మొదటిగా ఇశ్రాయేలులో నెరవేరాలి. ఇశ్రాయేలు నెరవేర్చలేకపోయారు కాబట్టి దేవుడు ఈ అంత్యకాలంలో ఈ వర్తమానం ద్వారా ఆయన ఆ కార్యాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వ్యక్తులుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించే వారికి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తుతించే వారికి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే వారికి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని గురించి ప్రజలకు మనం వివరించే వారికి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అదే సమయంలో మన జీవితం ఎలా ఉండాలంటే ఒక రాజు వలె మన జీవితం ఉండాలి. అలా నువ్వు మారినప్పుడు మాత్రమే నిన్ను చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచిన దేవుని యొక్క గుణమును, గొప్పతనాన్ని లోకంలో నువ్వు ప్రకాశింప చేయగలవు. నువ్వు ఇతరులకి దాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి అంటే అది ఒక రాజు వలన మాత్రమే సాధ్యమవుతుంది, ఒక యాజకుడు వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ఈ వాక్యం మనం తీసుకుని వస్తుంది. ఏదో ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో నమ్మేమని కాదు. దేవుణ్ణి నువ్వు నమ్మిన తర్వాత దేవుడు నిన్ను దేనికి వాడుకుంటున్నాడంటే ఆయన యొక్క గుణమును, ఆయన యొక్క ప్రభావాన్ని ఈ లోకంలో మనం ప్రదర్శించాలి. ఎలా ప్రదర్శించాలి? మన జీవితం ద్వారా. చూడండి, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వారు ఏ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వారంటూ ఇతరులకు ఇవ్వగలిగింది ఒకటి ఎప్పుడు కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి ఇవ్వగలిగిన స్థితిలో వాళ్ళు ఉంటారు. మనం కనుక చూసినట్లయితే సిరియా సైన్యం ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఒక చిన్న పిల్లను వాళ్ళు తీసుకుపోయారు. బహుశా అమ్మాయికి 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో 15 ఏళ్ళు చిన్నదాని ఉంది, చిన్న పిల్లని. ఆ పిల్లని వాళ్ళు బానిసగా కొనిపోయారు. ఆ బానిసగా ఆమె వెళ్ళి ఆమె ఆ సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నైమాను ఇంట, ఆ నైమాను భార్య దగ్గర ఒక దాసీగా ఆమె పనిచేస్తా ఉంది. ఇప్పుడు ఆమె అన్ని కోల్పోయింది. ఆమె తన స్వదేశంలో లేదు. ఆమె ఒక దాసీగా మారిపోయింది. ఆమె గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. ఆమె గురించి మరి శ్రద్ధ వహించేవారు ఎవరో ఉండరు. ఆమె అనేక అవసరతలు కలిగి ఉంది. కానీ ఒకరోజు ఆ యజమానురాలతో మాట్లాడుతూ ఆమె తనకు సహాయం చేయమని ఆమెను అడగలేదు, కానీ ఆమెకు ఆమె సహాయం చేయలేదు. హల్లెలూయా. ఆమె ఏమని చెప్పింది? అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మా దేశంలో ఒక యాజకుడు, ఒక దైవజనుడు ఉన్నాడు. మన యజమానుడు గన మా దైవజనుడి దగ్గరికి గన వెళ్ళినట్లయితే ఆయనకి సహాయం చేస్తాడు. అంటే ఆమె భౌతికంగా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించగలిగే స్థితిలో ఆమె ఉన్నది. ఈరోజు మనం లోక సంబంధమైన సౌకర్యాలు, లోక సంబంధమైనటువంటి సంపద విషయంలో మనం ఎలా ఉన్నాము అనే దానికంటే కూడా ఈ లోకములో లేనిది మనం కలిగి ఉన్నామనే సంగతిని మనం మొదటగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవంటూ ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి. చూడండి, ఫరో రాజుగా ఉన్నాడు. ఫరో దగ్గర యోసేపు ఆయన యొక్క చేతికి తర్వాత ఆయన చేతి క్రింద అధికారిగా ఉన్నాడు. మరి యాకోబు ఆహారం లేక ఆయన కరువులో ఉన్నాడు. తర్వాత మీ అందరికి తెలుసు, యోసేపు తన అన్నలకి తనను తాను బయలుపరుచుకుని యాకోబుని, సహోదరుల్ని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా తన దేశానికి తీసుకుని వచ్చాడు. అలా తీసుకొచ్చినప్పుడు ఆ రాజుగారు చెప్పాడు, అయ్యా, మీ సహోదరులకి, మీ తల్లిదండ్రులకి నువ్వు మంచి సదుపాయాల్ని ఏర్పరచమన్నాడు. ఇప్పుడు యాకోబు ఫరో ఎదుటి నిలిచినప్పుడు బైబిల్ చెప్తుంది, ఫరో ఎదుటి యాకోబు నిలిచినప్పుడు అంట యాకోబు ఫరోను దీవించాడు. ఫరోని ఏం చేశాడండి? యాకోబు దీవించాడు. లెక్క ప్రకారం అసలు ఎవరి దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు? ఫరోనే సహాయం చేస్తున్నాడు.
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు ఫరోని దీవించెను. తర్వాత వాళ్ళ మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అయిపోయిన తర్వాత కూడా మరలా బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు ఫరోను దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాకోబు యాచించలేదు. అంటే యాకోబు గొప్ప అవసరతలు కలిగిన స్థితిలో కూడా సమస్త అధికారాన్ని కలిగిన వాడిని దీవించగలిగే స్థితిలో యాకోబు ఉన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క స్థితి అది. మనం ఎక్కడ ఉన్నా ఆ స్థితిలో మనము దేవుని యొక్క వెలుగుని ప్రకాశించేవారిగా ఉండాలి. చాలా మంది క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఈ క్రొత్త నిబంధన విశ్వాసాలు అందరూ కూడా ఏంటంటే దేవుని వెలుగును ప్రకాశింపజేయటం అంటే అది పాస్టర్ గారి ద్వారానో లేకపోతే అపోస్తలుల ద్వారానో భక్తుల ద్వారానో జరుగుద్దని అనుకుంటారు. లేదు లేదు, మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే అక్కడ వాడబడిన వాళ్ళందరూ కూడా యాజకులు కాదు. దానియేలు యాజకుడు కాదు, ఆయన ప్రవక్త. కానీ ఆయన ఒక రాజు దగ్గర ఒక ఆస్థానంలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి. యోసేపు పాస్టర్ గారు కాదు, యోసేపు యాజకుడు కాదు. ఇంకా అనేక మందిని మీరు చూస్తే వాళ్ళు యాజకులు కాదు, కానీ దేవుని యొక్క వెలుగుని వారి యొక్క దైనందిన జీవితం ద్వారా అనేక మంది ఎదుట వాళ్ళు ప్రదర్శించారు. ఈరోజు దేవుడు మరలా ఆ ఇశ్రాయేలు దేశంగా వాళ్ళు ఏం చేయలేదో ఆ పనిని చేయించటానికే దేవుడు ఈ ఆధ్యాత్మిక దేశాన్ని తయారు చేస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక దేశం యొక్క పని ఏంటంటే మనము దేవునికి బలులు అర్పించే వారిగా ఉండాలి. ఒకవైపు యాజక ధర్మం చేసేవారిగా ఉండాలి, మరొక వైపు రాజులుగా మనం ఉండాలి. అంటే ప్రతి విషయంలోనూ మనము సంపూర్ణమైన ఆధిపత్యతను ప్రదర్శించగలగాలి. చీకటి రాజ్యం మీద నువ్వు ఏం చేయాలంటే వెలుగు రాజ్య పౌరుడిగా నువ్వు ఆ అధికారాన్ని చూపించగలగాలి. ఆ చీకటి కింద మనం నలిగిపోయే వారిగా ఉండకూడదు. ఆ శ్రమల క్రింద మనం నలిగిపోయి ఏం చేయాలో మనకు అర్థం కాకుండా తిరిగే వారికి మనం ఉండకూడదు. కానీ మనం ఉన్న ప్రతి స్థితిలోనూ ఆ ప్రభావాన్ని చూపించగలగాలి. దాని కొరకు చూస్తే యోసేపు యొక్క జీవితాన్ని మీరు గమనించండి. యోసేపు అన్నల చేత త్రోసివేయబడ్డాడు. అన్నలు ఆయన్ని బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం ఏంటంటే నువ్వు రాజు కాబోతున్నావు, నువ్వు ఏలిక కాబోతున్నావు అన్నాడు దేవుడు ఆయనకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన బానిసగా అమ్మివేశారు. ఆయన బానిసగా అమ్మివేసి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వీడిని బానిసగా అమ్మేస్తున్నాం, ఇప్పుడు వీడికి వచ్చిన కళ ఏమవుతుందో మనం చూద్దాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి బానిసగా అమ్మబడిన తర్వాత ఇంకా వ్యక్తి ఏ విధము చేతను తనను తాను రక్షించుకోలేడు. ఎందుకంటే అతడు ప్రయాసపడిందంతా యజమానుడికి వెళ్ళదు. ఒక బానిస ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి మీకు అర్థమైందని చెప్తాను. ఒక బానిస, ఆ బానిసని యజమానుడు 100 రూపాయలకు కొనుక్కున్నాడు అనుకుంటా. ఎన్ని రూపాయలకండి? ఒక 100 రూపాయలకు కొన్నాడు. ఇప్పుడు ఆ బానిస ఒక రోజులో 10 లక్షలు సంపాదించగలిగే వ్యక్తిగా మారినా తనను తాను విమోచించుకోలేడు. ఎందుకంటే ఆ వ్యక్తి చేతులకు ఎప్పుడు 100 రూపాయలు రావు. ఎందుకంటే ఆయన సంపాదించిన 10 లక్షలు కూడా యజమానుడివి. ఎప్పటికీ తనను తాను విమోచన చేసుకోలేడు. కాబట్టి వాళ్ళు అన్నారు, వీడిని బానిసగా అమ్మివేస్తున్నాం, వీడికి వచ్చిన కలయమవుద్దో మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఎప్పటికీ విడుదల పొందలేని ఒక స్థితిలో పెట్టేశారు ఆయన్ని. ఈరోజు పాపం కూడా అలాగే. ఒక వ్యక్తి పాపానికి లోనైనప్పుడు ఏ విధము చేతను ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోలేడు. నువ్వు ఎన్ని భక్తి కార్యాలు చేయి, నువ్వు ఎన్ని చేసినా నిన్ను నీవు రక్షించుకోవటం నీ వలన కాదు. నిన్ను రక్షించాలంటే నిన్ను రక్షించడానికి మరొక వ్యక్తి రావాలి. ఇప్పుడు యోసేపుని వాళ్ళు ఎలా అమ్మివేశారు? బానిసగా అమ్మివేశారు. వాళ్ళు అంటున్నారు వీడు బానిస అయ్యాడు, కానీ వీడు అన్నాడు నేను రాజుని అన్నాడు. వీడు ఎలా రాజు అవుతాడో మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే బానిస రాజు అవటం కాదు కదా, ఒక మనిషిలా కూడా బ్రతికే అధికారం అతనికి లేదు. బానిస అంటే ఒక యజమానుడి ఇంట్లో 10 గేదెలు ఉన్నాయి అనుకోండి, ఒక బానిస ఉన్నాడు అనుకోండి, గేదెలకి బానిసకి తేడా ఏమీ లేదు.
అది బహు భయంకరమైన స్థితి. కానీ ఆ స్థితిలో కూడా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నిన్ను విమోచించగలిగిన సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామంటే మనం ఎందుకు విశ్వసిస్తున్నాం? ఆయన మన జీవితంలో ఏం చేశాడు, ఇతరుల జీవితంలో ఏం చేయగలడో నువ్వు గ్రహించిన రోజునే ఆ సువార్తను ప్రతి వ్యక్తికి మనం చేర్చగలం. సువార్తను ఇతరులకు చేర్చాలంటే నువ్వు ఇతరులకు సువార్తను చేర్చే ముందు నువ్వు యాజకుడు అవ్వాలి, నువ్వు రాజు అవ్వాలి. నువ్వు రాజు అవ్వకుండా మనుషులు రాజు మాటే వింటారు, పేదోడు మాట వినరు. మనుషులు ఎవరి మాట వింటారండి? రాజు మాట వింటారా, పేదవాడి మాట వింటారా? రాజుల మాట వింటారు. అంటే ఇక్కడ రాజు అవ్వటం అంటే మీరు ఒక ముఖ్యమంత్రి అవ్వమని కాదు. ఇక్కడ ఆధ్యాత్మికతలో మీరు ఒక రాజుగా ఉండాలి. ఇప్పుడు యోసేపు బానిస, భౌతికంగా బానిస, కానీ ఆధ్యాత్మికంగా అతడు ఆల్రెడీ రాజు అయి ఉన్నాడు. అందునిమిత్తమే ఫరో ఇంట్లో, పొతిఫర్ ఇంట్లోనికి అనే ఒక పొతిఫర్ దగ్గర ఆయన పెట్టారు. ఆయన ఎవరంటే ఫరో బాడీ గార్డులకి అధిపతి. ఆయన యొక్క సెక్యూరిటీని, ఫరో చక్రవర్తి యొక్క సెక్యూరిటీ చూసే వాళ్ళందరి మీద ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆ ఇంట్లో బానిసగా ఆయన పెట్టబడ్డాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యోసేపుకి దేవుడు తోడై ఉండేను గనుక అతడు చేయనదంతయు అభివృద్ధి పొందుచుండెను. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలంగా మనం అన్ని విషయాల్లో అభివృద్ధిని కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు స్టూడెంట్ అయితే స్టూడెంట్గా, నువ్వు ఒక ఉద్యోగస్తుడు అయితే ఒక ఉద్యోగస్తుడుగా నీలో ఉన్న వెలుగుని అందరూ కనబడేటట్టు చేయగలగాలి. అది నీ సామర్థ్యత కాదు, ఆ సామర్థ్యతని ఇచ్చేవాడు ప్రభువు అయి ఉన్నాడు. అది యోసేపు సామర్థ్యత కాదు, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు ఆశీర్వదించబడేటప్పుడు ఫరోకి అర్థమైంది, పొతిఫర్కి అర్థమైంది. బహుశా ఆయన ఎందుకు పనికిరాని పనిలో పెట్టి ఉండొచ్చు, కానీ అక్కడ సమస్యల్ని ఆయన ఈజీగా పరిష్కరించడం మొదలుపెట్టాడు. నష్టాలు వచ్చే ప్రాంతం నుంచి అభివృద్ధి రావటం మొదలైంది. అప్పుడు పొతిఫర్ అడిగాడు, ఈ సెక్షన్లో ఎప్పుడు మనకి నష్టాలు వస్తాయి కదా, ఈసారి ఎందుకు అభివృద్ధి వచ్చింది? అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎవడో ఒక బానిస వచ్చాడండి, వాడు పని చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మరి ఎప్పుడు పంట రాని ఆ చెట్లన్నీ ఫలాలు ఇవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, అయితే అతని చేతికి ఒక పని అప్పచెప్పాడు, ఆయనకంటే ఒక బాధ్యతని అప్పచెప్పాడు. ఆ పని ఆయన విజయవంతంగా చేశాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన ఉందని చెప్పి పని మానేస్తారు. క్రైస్తవుడు ప్రార్థన ఉందని పని మానేసేవాడుగా ఉండకూడదు, ఆ పనిని ముందు కంప్లీట్ చేసి వచ్చేవాడుగా ఉండాలి. ప్రార్థన అనేది పని ఎగరగొట్టడానికి సాకుగా ఉండకూడదు. నువ్వు ఒక ఉద్యోగస్తుడు అయితే, నువ్వు ఒక గృహిణి అయితే, నువ్వు ఎవరైనా సరే భక్తి అనేది నీ పని మరింత చక్కగా చేయటానికి ఒక మార్గంగా ఉండాలి, కానీ భక్తి అనేది ఆ పనిని పక్కన పెట్టడానికి వీలుగా ఉండకూడదు. యోసేపుకి ఒక్కొక్కటి అప్పచెప్తున్నాడు, ఆయనకి అప్పచెప్పిందంత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆయన యోసేపు అసలు బానిస, యజమాన? పేరుకి బానిసే, కానీ ఆ ఇంట్లో ఆయనే రాజు. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన రాజు అయి ఉన్నాడు. చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే పొతిఫరు భోజనం చేసి వెళ్ళిపోవటం తప్ప ఇంకా ఆయన ఏమీ పట్టించుకోలేదంట. చెప్పాలంటే ఆయన బానిస అయ్యాడు ఆ ఇంట్లో. బానిస పని ఏంటంటే ఆడి కంచంలో ఏదైతే అది తిని మళ్ళీ పని చేసుకోవాలి. ఇప్పుడు పొతిఫర్ పని ఏంటి? ఇంటికి డైరెక్ట్గా రావటం, ఆయన ప్లేట్లో పెట్టింది తింటాం, వెళ్ళిపోవటమే, ఇంకంతే. ఈ భూముల మీద నుంచి ఎంత వస్తుంది, ఆ బిజినెస్ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ ఈ పని వాళ్ళని ఎవరిని పెట్టాలి, ఇవేవి ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ బాధ్యత అంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? యోసేపు చేతుల్లోకి వెళ్ళింది. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం ఇచ్చాడంటే మనుషులందరూ కలిసి ఏ పరిస్థితుల్లోకి అతన్ని నెట్టినా దేవుడు తన మాటను నెరవేర్చేవాడై ఉన్నాడు. అంటే ఒక బానిస స్థితిలో ఉండి ఒక బానిసగా ఉన్న ఇంటికి అతడు యజమానుడి వలె ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆ ఇంట్లో. తర్వాత ఆయన మీద నిందబడింది. ఆ నిందను తప్పించుకోవటానికి ఆయన ఎదురు చూడలేదు, కానీ పాపం చేయకుండా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. చెరసాల్లోనికి వెళ్ళాడు.
చెరసాల్లో శ్రమలు అనుభవించాలి. నిజానికి అతడు ఆ దేశ పౌరుడు కాదు, అతడు విదేశస్తుడు, బానిస. ఆయన మీద మోపబడిన నేరం భయంకరమైన నేరం. ఎందుకంటే ఆయన మీద నేరం మోపిన వాడు రాజుగారి యొక్క బాడీ గార్డులకి అధిపతి అయి ఉన్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యోసేపుకి దేవుడు తోడై ఉండటాన్ని బట్టి చెరసాల అధిపతి ఏం చేశాడంటే చెరసాల మొత్తాన్ని యోసేపు చేతికి అప్పగించేశాడు. ఇప్పుడు అసలు చెరసాల నాయకుడు జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోవటమే తప్ప అసలు చెరసాలలో ఏం జరుగుతుందనేది ఆయనకి తెలియదు. ఇప్పుడు చెరసాల అధిపతి ఎవరు? యోసేపే. చెరసాల అధిపతి ఎవరండి? యోసేపే. వీళ్ళు ఏమన్నారు, వీడు ఎట్ట రాజు అవుతాడో చూస్తాం, వీడికి వచ్చిన కళ ఎలా నెరవేరద్దో మేము చూస్తాం. నెరవేరుతానే ఉందా? యోసేపు ఎక్కడున్నా నెరవేరుతానే ఉంది. ఆయన బానిసగా పొతిఫర్ ఇంట్లో ఉన్న పేరుకి ఆయన బానిసే గాని ఆయన జీవించిన జీవితం మాత్రం ఆ ఇంటి మొత్తానికి అధిపతిగా జీవించాడు. ఆయనే రాజు. నిజానికి టెక్నికల్ గా ఆయన పేరు క్రింద ఉండొచ్చు, టెక్నికల్ గా అంటే సాంకేతికంగా ఆయన బానిస, కానీ నిజానికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఈ లోకంలో విలువ లేని వారిగా ఉండొచ్చు, కానీ ఈ లోకాన్ని నడిపించేది నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. అలా ఉన్నప్పుడే మనలను పిలిచిన దేవుని యొక్క వెలుగుని లోకానికి మనం ప్రకాశింప చేయగలం. నశించిపోయే వారిని మనం రక్షించగలం. ఆయన ఏం చేయగలడో నీకు అర్థమైనప్పుడే నువ్వు ఆ పనిని నెరవేర్చగలవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా నిర్మిస్తున్నాం. నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మన జీవితాలను మనం కట్టుకుంటున్నామా, మన ఉద్దేశాల ప్రకారంగా మన జీవితాలను మనం కట్టుకుంటున్నామా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా నీ ఉద్దేశ ప్రకారంగా నువ్వు సాధించేదంతా అది వ్యర్థం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అది కొంతకాలానికి నశించిపోతుంది. నువ్వు సంపాదించింది ఏది లోకంలో ఎవరికీ గుర్తుండదు. మీ ముత్తాత గారి నాన్నగారి పేరు మీలో ఎంతమంది జ్ఞాపకం ఉంది? అది మీ ముత్తాత గారి పేరే మీకు జ్ఞాపకం ఉండదు. ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? ఎంతోమంది చక్రవర్తులు ఉన్నారు, వారి యొక్క 5వ తరం సామాన్యుల్లాగా బ్రతుకుతున్నారు. కొంతమంది అసలు 3వ తరంలోనే సామాన్యుల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థం. అది ఒకరోజు కూలిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే నిరంతరం నిలిచి ఉంటాడు. అందులో యోహాన్ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం ఇవి తండ్రి వలన కలిగినవి కావు. వీటిని నెరవేర్చేవాడు లోకముతో పాటు అతన్ని నశిస్తాడు. చూడండి మోషేని చూడండి. మోషే నిజానికి ఫరో అవ్వవలసిన వాడు. అప్పుడున్న ఫరో తర్వాత ఫరో ఎవరవ్వాలండి? మోషేనే. మోషే ఫరో అవ్వవలసిన వాడు. ఫరో అంటే ఏంటంటే ఆ రోజుల్లో డెమిగాడ్. అంటే డెమిగాడ్ అంటే ఐగుప్తులు ఏమి నమ్మేవాళ్ళు అంటే తమ చక్రవర్తి మానవుడు దేవుడు అని నమ్మేవాళ్ళు. వాళ్ళు కేవలం ఒక రాజుగా ఆ ఫరోని కొలిసేవాళ్ళు కాదు. ఫరో అంటే రాజు మరియు దేవుడు. అంటే దైవం రాజులో నివసిస్తుంది అని ఆ కాలంలో వాళ్ళు నమ్మేవాళ్ళు. అంటే ఇప్పుడు మోషే ఏ అధికారాన్ని ఆయన కలిగి ఉండబోతున్నాడంటే ప్రపంచంలో ఈ రోజు అమెరికా దేశం అనేది లేదా రష్యా అనేది సూపర్ పవర్ గా ఎలా ఉందో, లేదా చైనా అనేది ఒక సూపర్ పవర్ గా ఎలా ఉందో, వీటన్నిటికీ మించి ఆ రోజుల్లో ఐగుప్తు దేశమే సూపర్ పవర్ కంట్రీ. ప్రపంచంలో అదే అగ్రరాజ్యం, ఏకైక అగ్రరాజ్యం. ఈ ప్రపంచం ఐగుప్తు దేశానికి ఒకడు ఫరో అయ్యాడంటే అతడు ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవుతున్నాడు. అంత మాత్రమే కాక అతడు దేవుడు కూడా అవుతున్నాడు. అది ఆయనకి ఇవ్వబడిన అవకాశం. కానీ
ఆ అవకాశాన్ని దేని కొరకు వదులుకున్నాడు ఆయన అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటానికి వదులుకున్నాడు. ఇంకో దేశానికి రాజు అవటానికి కాదు. దేనికోసం వదులుకున్నాడండి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అనేది ఒక డెమి గాడ్గా, ఒక గొప్ప చక్రవర్తిగా భోగభాగ్యాలు అనుభవించడం కంటే కూడా, లేకపోతే గొప్ప దేవుడిగా కొలవబడటం కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిదని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంపిక చేయటాన్ని బట్టి ఏమైందంటే ఆయన తర్వాత అవకాశం లేని మరొకడు, అతను రామ్సెస్ అంటారు. రామ్సెస్ అనేవాడు ఆయన ఫరో అయ్యాడు. ఇప్పుడు అతడు చక్రవర్తి అయ్యాడు, అతడు అగ్రరాజ్యానికి చక్రవర్తి అయ్యాడు, అతడు ఒక దైవుడిగా కొలవబడ్డాడు. కారణం ఏంటంటే మోషే తన స్థానాన్ని వదులుకున్నాడు. మోషే తన స్థానాన్ని వదులుకున్నాడు. వాడు రామ్సెస్ అనేవాడి యొక్క సామర్థ్యతను బట్టి ఫరో అవ్వలేదు. అతను రామ్సెస్ అనేవాడు ఫరో ఎందుకు అయ్యాడంటే ఫరో అవ్వటానికి అధికారం కలిగిన మోషే తన ఇష్టపూర్వకంగా దాన్ని వదిలిపెట్టాడు. ఇష్టపూర్వకంగా దాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు రామ్సెస్ గురించి ఐగుప్తీలకే తెలియదు. రామ్సెస్ అని మనం అంటున్నాం, నిజంగా ఏం పేరో కూడా ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. కానీ వాడు ఎవడో, వాడి జాతి ఏంటో, వాడి తర్వాత ఏమయ్యాడో, వాడు ఏం సాధించాడో ఈవెన్ ఐగుప్తీలకే జ్ఞాపకం లేదు. కానీ మోషే, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మానవుడికి ఈ భూమి మీద దిగొచ్చినప్పుడు ఆయన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గురించి ఆయన బైబిల్ రాయబడింది. మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. ఆయన జీవితంలో జరిగిన అనేక కార్యాల గురించి బైబిల్ మాట్లాడుతూ ఏమంటుందంటే మోషే చెప్పిన ప్రకారంగా, మోషే నియమించిన ప్రకారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. యేసు ప్రభు ఆ 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకి కనపరుచుకుని మోషే నియమించిన కానుకను మీరు చెల్లించండి. అంటే మోషే చివరికి నిరంతరము నిలిచిపోయాడు. ఆయన భౌతికంగా ఒక దేశానికి చక్రవర్తి అవ్వలేదు, ఒక దేవుడు అవ్వలేదు. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించాను, నువ్వు వెళ్ళు అన్నాడు. కారణం ఎందుకంటే శాశ్వతమైన రాజ్యానికి మోషే లోబర్చబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భౌతికమైనవి అవి మనకి అవసరమే కానీ అవి శాశ్వతమైనవి కాదు. దైనందిన జీవితంలో మనకు ఆహారం అవసరం, వస్త్రం అవసరం, నివాసం అవసరం, కానీ ఇవేవి శాశ్వతమైనవి కాదు. ఇవేవి శాశ్వతమైనవి కావు. ఈ ప్రయాణంలో మనకి అవసరతలు మాత్రమే, అవి శాశ్వతమైనవి కావు. దాన్ని శాశ్వతమైన గురిగా మీరు పెట్టుకోమాకండి. నిజమైన గురి ఏంటంటే దేవునికి యాజకుడుగా, రాజుగా మనల్ని మనం రూపించుకోవటమే నిజమైనది. యోసేపు చివరికి చెరసాల్లోనికి వెళ్ళాడు. చెరసాల్లో కూడా ఆయనే అధిపతిగా ఉన్నాడు. చెరసాల మొత్తం ఎవరి కంట్రోల్లోకి వచ్చేసింది? యోసేపు కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత కొంతకాలం తర్వాత రాజు ఆయన్ని పిలిపించాడు. రాజు ఆయనతో అంటున్నాడు, నేరుగా రాజే అంటున్నాడు. అసలు నిజంగా ఎవడైనా ఒక తన కింద పనిచేసేవాడికి అంత అధికారాన్ని ఎవడన్నా అప్పచెప్తాడండి? అప్పచెప్పరు. అసలు కొడుకులకే మనం అప్పచెప్తాం. కొడుకులకి మనం ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత కూడా వాడు ఎట్లా చూస్తున్నాడని పైనుంచి ఒకసారి జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. కానీ ఫరో అంటున్నాడు యోసేపుని పిలిచి, యోసేపు సమస్తం నీదే, నా పని జస్ట్ కుర్చీలో కూర్చుంటా, సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకుంటా, అంతకు మించి నా జోలికి రావద్దు, ఇది మాత్రం నాది, మిగిలిన దానికి నాకు సంబంధం లేదు, సమస్తం నీదే. అసలు ఈ దేశంలో, ఐగుప్తు దేశంలో అప్పుడు చెయ్యి గడపాలన్నా, కాలు గడపాలన్నా, లేవాలన్నా, కూర్చోవాలన్నా అది యోసేపు ఆజ్ఞ ప్రకారంగానే జరగాలి. అన్నలేమన్నారు, ఈడు ఎలా రాజు అవుతాడో చూస్తాం. ఏమయ్యాడు? రాజే అయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవడికి వెన్నుపోటు పడకుండా, ఎవడిని ముంచకుండా రాజు తర్వాత రాజు అయినోడు యోసేపు మాత్రమే. ప్రపంచంలో చరిత్రలో మీకు ఎక్కడా కనపడదు. అన్నీ కూడా యుద్ధాలు జరిగి, ఘోరాలు జరిగి, ఎన్నెన్నో
సింహాసనాలు ఎలా మారినాయి మీ అందరికి చరిత్ర చదువుకుంటే, మీరు చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ ప్రపంచ చరిత్రలోనే ఒక రాజు ఒక బానిసకి తన రాజ్యాన్ని ఇష్టపూర్వకంగా అప్పచెప్పేసి అధికారం అంతా నీదే నాది కాదు అన్న సంఘటన ఒక యోసేపు జీవితంలోనే జరిగింది. అయినా కొంతమంది మేము రాజుకి చెప్పుకుంటామని వచ్చారు. రాజు అన్నాడు, ఫరో అన్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫరో దగ్గరికి, యోసేపు దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన ఏం చెప్తే అది చెయ్యండి. నేను చెప్పాను చెప్పండి, యోసేపు కనలేదు ఆయన. ఫరో ఏమంటున్నాడంటే మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు మీకు ఆజ్ఞాపించింది మీరు చెయ్యండి. దేవుడు యోసేపుని రాజుగా లేవనెత్తాడు. యోసేపుని రాజుగా లేవనెత్తాడు కాబట్టే యాకోబు ఫరో ఎదుటి నిలబడినప్పుడు ఫరోని ఆయన దీవించాడు, యాచించాడు. ఫరోని యాకోబు దీవించాడా యాచించాడా? దీవించాడు. ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క జీవితం, ప్రతి విశ్వాసిని దేవుడు ఒక యాజకుడుగా, ఒక రాజుగా నిర్మించాలనుకుంటున్నాడు. మనందరం కూడా రాజులంగా మారాలి, మనందరం కూడా ఒక యాజకులంగా మారాలి. అలా మారి ఈ లోకానికే మనము దేవుని యొక్క మహిమను ప్రకటించే వారిగా ఉండాలి. మన నలుగురి మధ్య కాదు మాట్లాడుకోవాల్సింది దేవుని మహిమను. మీరు నమ్ముతారు దేవుడు గొప్పవాడంటే, మీరు కూడా ఆమేనంటారు. ఎందుకంటే మీకు తెలుసు దేవుడు గొప్పవాడని. కాదు అన్నవాడు ఎదుట కూడా దాన్ని మనం ప్రభావవంతంగా నిరూపించగలగటానికే దేవుడు మనల్ని యాజకులుగా, రాజులుగా మారుస్తున్నాడు. ఈ వర్తమానం వచ్చింది అందుకే. పరిపూర్ణమైన వాక్యాన్ని దగ్గరికి అది మనల్ని నడిపిస్తుంది. సంపూర్ణమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు ఇస్తుంది. ఆ యేసుక్రీస్తులో నీవేమై ఉన్నావనే ప్రత్యక్షత నీకు ఇస్తుంది. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు ఆయన ప్రతినిధులు అయి ఉన్నావు, ఆయన స్వరూపం అయి ఉన్నావు. ఆయన మహిమను మనం ప్రదర్శించాలి, ఆయన ప్రభావాన్ని లోకంలో మనం ప్రదర్శించాలి. ఎలా ప్రదర్శించాలంటే, ఒకప్పుడు ఆయన మన చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచాడు, ఒకప్పుడు మన రోగంలో నుంచి ఆరోగ్యంలోనికి ఆయన తీసుకుని వచ్చాడు, ఒకప్పుడు పాపంలో ఉన్న మనను ఆయన పవిత్రలోనికి తీసుకుని వచ్చాడు. అలా నిన్ను ఎలా తీసుకొచ్చాడో ఈ రోజు అలాంటి వ్యక్తి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళి శుభవార్తను చెప్పగలవు. ఒకప్పుడు నేను బందీని, కానీ ఇప్పుడు నేను విడుదల పొంది ఉన్నాను. ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు యేసు ప్రభు గురించి? పరసైలికి శాస్త్రులకు తెలియలేదు యేసు ప్రభు ఎవరు అని. వాళ్ళందరూ అంటున్నారు ఆయన అబద్ధికుడు, ఆయన పాప అన్నాడు. కానీ ఆ గుడ్డివాడు అన్నాడు ఆయన పాపో పరిశుద్ధుడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆయన తన జీవితం ద్వారా తన కన్నులు తెరిచిన వాడు ఎవరై ఉన్నాడో ఆయన ప్రకటించగలిగాడు ధైర్యంగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు మన యొక్క పరిపూర్ణమైన దృష్టిని వాక్యములో మన స్థానాన్ని బట్టి మన జీవితాన్ని నిర్మించుకోవటం మీద దృష్టి పెట్టండి. భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు, అది మన లక్ష్యం కాదు. అవి లక్ష్య సాధనలో ఉపయోగకరమైనవే, కానీ మన గమ్యం, మన లక్ష్యం అది కాదు. ఒక నిజ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలోనైనా ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళగలవు. అపోస్తలుడైన పౌలు గారి జీవితం చూడండి. ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆయన చెరసాల్లో ఉంటే ఇంకొక వ్యక్తి ఆ రోజు ఇంకో ఖైదీని తీసుకొచ్చి అందుట్లో పెట్టారంట అదే సెల్లో. ఆ వ్యక్తి ఎవరంటే ఒనేసిం. ఆ ఒనేసిం అనేవాడు ఎవరంటే ఒక బానిస. ఆ బానిస అతను పారిపోయాడు. ఆ రోజుల్లో ఒక బానిస యజమానుడి దగ్గర నుంచి పారిపోతే రామా ప్రభుత్వంలో ఆ వ్యక్తిని చెరసాల్లో వేస్తారు. ఆ వ్యక్తిని మరలా విడిపించాలంటే యజమానుడు వచ్చి విడుదల చేయమంటేనే చేస్తారు, లేకపోతే అడు చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలి. కానీ ఆ చెరసాల్లో ఉన్న ఆ ఒనేసిముకి పౌలు గారు ఏం చేశాడంటే సువార్తను బోధించాడు. ఆ వ్యక్తికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవానికి అర్హుడయ్యాడు. అంటే పౌలు చెరసాలలో ఉంటే, భౌతికమైన చెరసాల్లో ఉన్న పౌలు గారు ఆధ్యాత్మిక చెరసాల్లో ఉన్న ఒనేసిముకి ఆయన విడుదల ప్రకటించాడు. ఆయన విడుదల ప్రకటించిన తర్వాత ఆయన అడిగాడు, అయా నువ్వు అసలు ఎవరు ఎక్కడి నుంచి పారిపోయావంటే, ఇట్లా ఫిలోమాన్ గారు అని ఉండాడండి, ఆయన ఇంటి దగ్గర నుంచి పారిపోయానంటే అప్పుడు పౌలు గారు అన్నాడు, ఫిలోమాన్ ఎవరో కాదు, నా విశ్వాసి, నా ఆత్మీయ
కుమారుడు, దేవుని నమ్మినవాడు. ఆయనకు ఉత్తరం రాశాడు, అయ్యా ఇదిగో ఈ ఒనేసిము ఇప్పుడు బానిస కాదు, నీ సహోదరుడు. నువ్వు ఆ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి బానిసగా ఇంట్లో బతకాల్సిన అవసరం నీకు లేదు, కానీ నువ్వు సహోదరుడుగా నువ్వు బ్రతుకు అని చెప్పి అదే ఇంటికి పంపించాడు. ఆ కార్యం ప్రపంచంలో ఎక్కడ జరుగుద్ది? ఈరోజు చాలా మంది అంటారు సువార్తని పాపుల దగ్గరికి వెళ్ళి అన్నారు. ఎందుకు పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త బోధిస్తున్నారంటే క్రైస్తవులు పాపిని కూడా మార్చగలిగిన శక్తి ఈయన దగ్గరే ఉంది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాలంటే అది క్రైస్తవ్యం వలన మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక చెడిపోయిన మేము బాగు చేస్తాం, చెడ్డోళ్ళారా పనికిమాలినోళ్ళ పాపుల్లారా మా దగ్గరికి రండి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరో. చెరసాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మతాన్ని బోధించేది ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవ్యం. మతబోధ అంటారు. ఎవరన్నా వేరే వాళ్ళు వెళ్తారు వాళ్ళ దగ్గరికి? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము చేయగలిగింది ఏమీ లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఒక సంస్కర్తలు కానివ్వండి, లేకపోతే ఒక మానవాళ్ళకి ఇప్పుడు ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అనే రకరకాల కార్యక్రమాలు వచ్చినాయి, మోటివేషన్ స్పీకర్స్ అని. వీళ్ళలో ఎవరైనా సరే మేము చెరసాల్లోకి వెళ్ళి వాళ్ళ బ్రతుకుల్ని మా మోటివేషన్ ద్వారా మారుస్తామండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎందుకంటే చీకట్లో నుంచి మనిషిని వెలుగులోనికి తీసుకురాగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఒక వ్యక్తి జీవితాన్ని గతం ఎంత చీకటగా ఉన్నా దాన్ని మార్చగలిగింది ప్రభు మాత్రమే. ఆయన మార్చటమే కాదు, ఆ మార్చిన వాడిని ఒక వెలుగు దివ్యగా మార్చేవాడు. ఆ గదరేని ప్రాంతంలో ఆ స్థానాన్ని దెయ్యం పట్టిన వాడి జీవితాన్ని మనం గమనిస్తే ఆ వ్యక్తి యొక్క శరీరంలో 6000 దెయ్యాలు ఉన్నాయి. వాడు తనను తాను గాయపరుచుకుంటా ఉండేవాడు. వాడిని ఎవడూ సాధు చేయలేకపోయేవాడు. వాడి కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసిన వాటిని బద్దలు కొట్టుకుని వెళ్ళి సమాధుల్లో పడుకునేవాడు. కానీ యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచగాలి. ఆ వ్యక్తి చక్కటి వస్త్రాలు ధరించి స్వస్థ చిత్తుడై ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు వింటున్నాడు. ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. అరే వీడు ఎలా దెయ్యం పట్టిన వాడు, వీడు సమాధుల్లో ఉండేవాడు, వీడు తనంగా తానే గాయపరుచుకునేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్వస్థ చిత్తుడై, అంటే మంచి మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలంటే మంచిగా ఉన్న వాళ్ళందరికంటే మంచి మనసు కలిగి ఉన్నాడు. కొంతమంది పైకి మంచిగానే ఉంటారు, దెయ్యాలు పట్టినవాడు, కానీ వాళ్ళల్లో అసూయ ఉంటుంది, క్రోధం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి అధిక ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. కానీ ఇతనైతే స్వస్థత పొందిన మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. బైబిల్ చెప్తా ఉంది, అతడు దెక్కపోలి అనే ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. దెక్కపోలి అంటే 10 పట్టణాలు. దెక్కపోలి అంటే ఏంటండి? 10 cities. ఇప్పుడు ఒకప్పుడు సమాధుల్లో నివసించిన వాడు, ఒకప్పుడు తనను తాను గాయపరుచుకున్నవాడు, ఒకప్పుడు ఏ మానవుడు సాధు చేయపరచని వాడు ఇప్పుడు 10 పట్టణాలకి వెళ్ళి ఒక రక్షకుడు గురించి బోధిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? వాడిని రాజును చేశాడు, యాజకుని చేశాడు. ఈరోజు మనందరి జీవితం ద్వారా దేవుడు చేయబోయేది అదే. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి, ఈవెన్ నాగరాజు గారు వారి కుటుంబం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు మిమ్ములను ఆయన ప్రతినిధిగా వాడుకోబోతున్నాడు. మీరు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానంలో మహాదేవుని యొక్క గుణములను, ఆయన యొక్క శక్తిని మీరు ప్రదర్శించేవారుగా ఉండాలి. అందులో ప్రాప్త మరి ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్, గొర్రెపిల్ల జీవ గ్రంథం అనే వర్తమానంలో ఆయన ఏమంటున్నాడంటే, హౌ ఐ కెన్ రికమెండ్ దీ టు ద వెరీ, అలసిన వారికి నేను ఎలా పరిచయం చేయగలను? హౌ ఐ కెన్ రికమెండ్ దీ టు ద సిన్నర్ యాజ్ ఎ సేవియర్, ప్రభువా పాపికి నేను నిన్ను ఒక రక్షకుడిగా పరిచయం చేయగలను. హౌ ఐ కెన్ రికమెండ్ దీ టు ద సిక్ యాజ్ ఎ హీలర్, ప్రభువా ఒక రోగికి నేను ఎలా పరిచయం చేయగలను? ఒక స్వస్థపరిచేవాడిగా పరిచయం చేయగలను. ఒక అలసిన వాడికి ఎలా పరిచయం చేయగలవు? ఒక ఆదరణకర్తగా నువ్వు ఆయన్ని పరిచయం చేయొచ్చు. ఒక పాపికి నువ్వు ఆయన్ని ఎలా పరిచయం చేయొచ్చు అంటే ఒక రక్షకుడుగా నువ్వు ఆయన్ని పరిచయం చేయొచ్చు. నాతో పాటు చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు మేము కలిసి చదువుకున్నాం. తర్వాత అప్పటి నుంచి అసలు మాకు టచ్ లేదు. తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒకరోజు
నా క్లాసులో చదువుకున్న ఒక వ్యక్తి కనబడి, అరే పలానా వాడు అసలు భయంకరమైన స్థితిలో ఉన్నాడు, వాడు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాడు అన్నాడు. సరే అప్పుడే నేను వెళ్ళాను ఆ వ్యక్తి దగ్గరికి. ఆ వ్యక్తి భయంకరమైన దాన్ని ఏమంటారు, త్రాగుడికి, వ్యసనాలకు లోనైపోయాడు. ఇంకా ఆయన భార్య పిల్లలు విసిగిపోయి ఆ భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. ఈయన ఆ త్రాగుడు మానేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దానివల్ల ఆయన వ్యాపారం వెళ్ళిపోయింది, కుటుంబం అంతా జీరోలోకి వచ్చేసింది. తర్వాత కొంత ఆ త్రాగుడికి అలవాటై కొంత రాజకీయ శత్రుత్వాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తాడంట తాగుడు మానేయటానికి, కానీ ఆ త్రాగుడులోంచి అతను బయటికి రాలేకపోతాం. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడిన తర్వాత, అదే ఫస్ట్ టైం నేను 4వ తరగతి చదివి మానేసిన తర్వాత మరలా అంతకాలం తర్వాత అదే మొదటిసారి ఆయనతో నేను మాట్లాడతాను. నేను ఆయనతో చెప్పాను, నువ్వు ప్రార్థనకు రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విడుదలను ఇస్తాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, అన్నీ అవ్వలేదు. నేను కొన్ని సంఘాలకు కూడా వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ నేను త్రాగుతా ఉన్నాను. వాళ్ళు అన్నారు, ఇక నేను బాగు చేయటం దేవుడి వల్ల కూడా కాదు. ఏమండి, దేవుడి వల్ల అవ్వదు అని చెప్పడానికి నువ్వెవడం అసలు? మన వల్ల కాకపోతే మన అభిప్రాయం ఏంటంటే దేవుడి వల్ల కూడా కాదు. సరే నేను అన్నాను, నువ్వు రా నాతో పాటు అన్నా. ఆయన నాతో పాటు వచ్చేసాడు. అప్పుడు మా చర్చిలో 2-3 ఉండేవాళ్ళు అంతే. ఒక్కోసారి ఒక ఆదివారం ఎవరు ఉండేవాళ్ళు కాదు. సరే ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాను. ఆ రోజంతా బాగానే ఉన్నాడు, మళ్ళీ తాగేశాడు. మళ్ళీ 2వ రోజున తాగి ఉన్నాడు. సరే నేను అన్నాను, ఆయన అన్నాడు, అరే నేను తాగుతున్నాను బాబు, నా వల్ల కాదు, ఇంకా నన్ను వదిలే అన్నాడు. నువ్వు తాగేవాళ్ళు ప్రార్థనకి రా అని నేను తీసుకొచ్చిన తర్వాత మరి అలా మాంతున్నాడు, తాగుతున్నాడు. సరే ఆయన విసిగిపోతున్నాడు, తాగినప్పుడల్లా ఏంటి నా జీవితం ఇంకా బాగోదా. అప్పుడు ఒకరోజు ఎట్లాగే ఒక చోట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ నేను తీసుకెళ్ళాను. ఆయన అక్కడ ఒక పాస్టర్ గారు, ఆ రోజు 2 ప్రసంగాలు ఉన్నాయన్నమాట. నా ప్రసంగం ఉంది, ఇంక వేరే పాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, ఆయన ఆ ప్రసంగంలో చెప్తున్నాడు, ఆయన ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుగా ఉండేవాడంట, తాగి రోడ్ల మీద పడిపోయేవాడంట. ఏ రీతికి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆ నమ్ముకున్న తర్వాత దేవుడు ఎలా విడిపించాడో, తర్వాత ఆయన ఎలా సేవలోనికి పిలిచాడు, ఆ సంగతులన్నీ ఆయన విన్న తర్వాత అప్పుడు ఈయనకి ఒక విశ్వాసం కలిగింది. ఓకే, దేవుడు ఈ పని చేయగలిగిన సమర్థుడు. అప్పుడు తర్వాత అన్నాడు, ఈ రోజు మీటింగ్ రావటం నాకు చాలా మంచిదైంది, ఆయన చెప్పిన సాక్ష్యం నన్ను ఎంతగానో ఆదరించింది అన్నాడు. అయిన తర్వాత ఇంకా 1-2 సార్లు మిస్ అయ్యాడు తాగిన తర్వాత. సరే ఒక రోజు అన్నాడు, ఇంక విసిగిపోయి ఒకరోజు ఫైనల్గా నా వల్ల కాదు అన్నాడు. నేను అన్నాను, సరే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు శక్తిమంతుడు, నీకు విడుదలనివ్వగలిగిన వాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయనతో చెప్పాను, నువ్వు వెళ్ళి తాగరా అన్నాను. నీకు తాగాలనుకున్నప్పుడు వెళ్ళి తాగేసి పో అన్నా. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఒక 2 రోజులు ఆగాడంట. 3వ రోజు ఏం చేశాడంటే తాగటం ఆపలేక ఆ బాటిల్ ఆల్రెడీ తెచ్చే పెట్టుకున్నాడు, అది కంప్లీట్గా తాగేశాడు. ఆ తాగగానే మొత్తం కంప్లీట్గా వాంతి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి దాంట్లో నుంచి అతడు పూర్తిగా విడుదల పొందాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఇంకా చెప్పాలంటే ఎన్నో లోతైన సాక్ష్యాలు ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాల్లో మీరు కానీ వాళ్ళు చేసిన సువార్తల్లో ఉంటే, మరి అసలు వ్యభిచారాల్లోకి వెళ్ళిపోయిన వారు కూడా ఈ వాక్యాన్ని విన్న తర్వాత అందులో నుంచి వెలపలకు వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అనేక మంది ఎదుట ఆయన వెలుగును ప్రదర్శింపజేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు రక్షించలేని పాప అనేవాడు ఎవరో లేడు. నువ్వు పాపికి నువ్వు ఆయన ఒక రక్షకుడిగా చూపించవచ్చు, ఒక రోగికి ఆయన స్వస్థపరిచేవాడుగా నువ్వు చూపించవచ్చు. ఎందుకంటే ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. హౌ ఐ కెన్ రికమెండ్ ది టు ద వాండరర్ యాజ్ ఎ కింగ్. ఒకవేళ ఎవడైనా దేశతిమ్మరగా తిరుగుతూ ఉంటే వాడికి నువ్వు ఆయన ఎలా పరిచయం చేయగలవంటే, ఆయనకి ఒక రాజుగా నువ్వు ఆయన పరిచయం చేయవచ్చు. అలసిన వాడికి ఆయన ఒక బండై ఉన్నాడు, నిరీక్షణ లేని వాడికి ఆయన ఒక ఆదరణకర్త అయి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నిన్ను ఆదరించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే, తనున్న బంధకాల నుంచి అతను విడుదల పొందిన తర్వాత తనకు విడుదల కలిగించిన ఆ దేవుని యొక్క గుణములను
శక్తిని ఈ లోకంలో మనం ప్రదర్శింప చేయాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఒకప్పుడు ఆయన దేవుణ్ణి ఎరగనప్పుడు ఆయన ఒక త్రాగుబోతుగా ఉన్నాడు, సమాజంలో విలువలేని వాడుగా ఉన్నాడు. కానీ యేసు ఆ వ్యక్తిని దర్శించిన తర్వాత ఆయన విడిపించి ఆయన ఈ రోజు గొప్ప ఉన్నతమైన స్థానంలో తన సేవలో వాడుకోవడం ద్వారా ఈరోజు అనేక మంది ఆ స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి ఒక సాధనంగా ఆయన వాడుకుంటున్నాడు. ఈరోజు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవడంతో సరిపెట్టుకోవటం కాదు, కానీ మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు మనము ఆయన వెలుగును ప్రదర్శించే వారిగా ఉండాలి, ఆయన గుణాతిశయాలను ప్రచురించే వారిగా ఉండాలి. అలా ప్రచురించాలంటే రాజులు యాజకులుగా మనం మారాలి. కాబట్టి మన జీవితాన్ని సంపూర్ణమైన వాక్యంతో మీ జీవితాలు మీరు కట్టుకోనండి. మీరే ఒక ఆత్మ మందిరాలుగా కట్టబడండి. నిజంగా ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు అనే సంగతి మనకు బయలుపరచబడిన తర్వాత మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ రీతిగా మీరు కట్టుకున్నట్లయితే మీరు నిరంతరము నిలిచి ఉంటారు. మీరేమై ఉంటారండి? నిరంతరము నిలిచి ఉంటారు. ప్రవక్త అంటాడు, ఒక ఆత్మను రక్షించినప్పుడు నువ్వు 10,000 ప్రపంచాలను జయించినట్టు. నువ్వు ఒక్క ఆత్మకు సువార్త చెప్పి ఆ ఒక్క ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చేటట్టు చేయగలిగినట్లయితే, ఆ వ్యక్తి రక్షణలోనికి నడిపించగలిగితే నువ్వు 10,000 ప్రపంచాలను జయించిన వ్యక్తి కంటే ఉన్నతమైన వ్యక్తి అయ్యావు. నిజంగా ప్రపంచాన్ని జయించిన వాడు కూడా సాధించింది ఏం లేదు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడంట, కానీ నమ్మదగిన వాడిని ఒక్కడిని సంపాదించుకోలేకపోయాడు. ఏమనండి? నమ్మదగిన వ్యక్తిని పక్కన సంపాదించుకోలేకపోయాడు. రాజులు చివరికి ఎంతో సాధించి ఎలా చచ్చిపోయారు? నమ్మదగిన వాళ్ళు లేక విషం పెట్టో ఒక సైనికుడు తిరుగుబాటు చేసో చచ్చిపోయారు. జూలియస్ సీజర్ అని ఒక ఆయన ఉండేవాడు. సీజర్ అంటే రాజు అని అర్థం. జూలియస్ ఆయన పేరు మీద జులై అనే నెల వచ్చింది. ఆయన ఎంతో రాజ్యాన్ని విస్తరింపజేసిన తర్వాత ఆయన చుట్టూ ఉన్నవారే మోసం చేశారంట. అయితే చివరికి ఆయనకి తెలిసింది ఏంటంటే, ఆయన అత్యంత నమ్మకమైన స్నేహితుడే వీళ్ళందరికీ మూలం అంట. వీళ్ళందరికీ మూలం. అదే ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, యూట్యూబ్ బ్రోటస్ అని ఉంటుంది. ఆ పదం మీరు ఎప్పుడైనా విన్నారో లేదు. అంటే బ్రోటస్ నువ్వు కూడానా అని. అంటే జూలియస్ సీజర్కి ఆ రోజు అర్థమైపోయింది, ఈ రోజుతో జీవితం ముగించబడుతుంది. కానీ ఆయన అనుకున్నాడు, నన్ను చంపేది ఎవడని చూస్తే చివరికి ఆయనకి తెలిసింది ఏంటంటే, ఎవడైతే నా ప్రాణాన్ని కాపాడతాడు అనుకున్నాడో వాడే చంపేశాడు. కాబట్టి ఈ లోకంలో అంతా వ్యర్థం, కానీ నిలబడేది ఏంటంటే దేవుని కొరకు జీవించిన జీవితం. మోషే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన పేరు నిరంతరము నిలిచి ఉంది. దేవుడు ఆయన ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే, నిజానికి మోషే ధర్మశాస్త్రం కాదు, దేవుని ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు దేవుడే, కానీ దానికి ఏం పేరు ఇవ్వబడిందంటే మోషే ధర్మశాస్త్రం. అంటే దేవుడు మోషే పేరుని ఎంతగా హెచ్చించాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు నిలబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడిన ప్రతి విశ్వాసి మన పని ఏంటంటే రాజులుగా యాజకులుగా మనం మారి ఆయన మహిమను ఈ లోకంలో ప్రదర్శించాలి, ఆయన ప్రభావాన్ని ప్రదర్శించేవారుగా ఉండాలి. ఆ పని మనం చేస్తూ ఉంటే మనకు కావలసినవన్నీ మనకి ఈ లోకానికి కావలసిన, ఈ లోక యాత్రకు కావలసిన సౌకర్యాలన్నీ దేవుడు సమకూరుస్తాడు, మనకు సమృద్ధిని ఇస్తాడు. అయితే అవి మన గురి కాదు. మన గురి ఏంటంటే దేవుని నీతి, దేవుని రాజ్యం. అతి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ సమయాన్ని తిరిగి సహోదరులు ప్రభుదాస్ గారికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.